Good morning to all. Welcome to our channel Ramasudhakar RS Tutorials. Today we are going to learn about Social Studies class 7th class new textbook Social Studies. దీన్ని సెమిస్టర్ 1 సెమిస్టర్ 2గా విభజించడం జరిగింది. సెమిస్టర్ 1లో చూస్తే మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయో చూద్దాం. సెమిస్టర్ 1 చూడండి, there are 6 lessons are there. What are that 6 lessons in class 7 social studies? First lesson, the universe and the earth. Second lesson, forests. Third lesson, learning through maps. Fourth lesson, Delhi Sultan. Fifth lesson, Kakatiya Kingdom. Sixth lesson, Vijayanagara Empire. Okay? Lesson 1, the universe and the earth. In this lesson, you will learn about the universe and the earth. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, ద యూనివర్స్ అంటే మన విశ్వం గురించి తెలుసుకోవాలి. ఎలా ఆరిజినేట్ అయింది, ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్. ఓకే. నెక్స్ట్ వన్, ద సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం అని చెప్తాం. అండ్ ఆరిజిన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. అండ్ థర్డ్ వన్, ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణము, దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? Yes, natural components and human components, man-made components also there. Next one, factors of pollution. కాలుష్యం ఎలా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ ఏమిటి, వాటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, డిజాస్టర్స్. విపత్తు అని చెప్తాము. డిజాస్టర్స్ మీన్స్ విపత్తు. ఓకే. దీనిలో మనం న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ని వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా. నేచురల్ కాంపోనెంట్స్, ఇందులో మనకి నాన్ లివింగ్ ఆర్గాన్స్, లివింగ్ ఆర్గాన్స్ గురించి ఇవ్వడం జరిగింది. నాన్ లివింగ్ ఆర్గాన్స్ అంటే ఏమిటి? లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్. ఓకే. లిథోస్పియర్ మీన్స్ రిలేటెడ్ టు ల్యాండ్. హార్డ్ టాప్ ఆఫ్ ద లేయర్ of the earth is known as lithosphere. Okay, దీన్ని మనం ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, దాని గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది లిథోస్పియర్లో భాగంగా. లిథోస్పియర్ని శిలావరణం అని అంటాము. ద లిథోస్పియర్, ద వర్డ్ derived from Greek word litho and spira. Litho means rock or stone. Spira means sphere. Hydrosphere means all the water bodies present on the earth, known as hydrosphere. హైడ్రోస్పియర్ని తెలుగులో జలావరణము అని అంటాము. అంటే వాటర్ బాడీస్ అన్నిటినీ కలిపి, అంటే ఎక్కడెక్కడైతే వాటర్ సంబంధించినటువంటి ఫీచర్స్ ఉన్నాయో అవన్నిటినీ కలిపి హైడ్రోస్పియర్, ఇంక్లూడింగ్ గ్రౌండ్ వాటర్,
అంటే భూభాగంలో ఉన్నటువంటి వాటర్ను కూడా. ఓకే, ద వర్డ్ హైడ్రోస్పియర్ derived from hydro and spira. Hydro means water, spira means sphere. Understood? Atmosphere, the vast layer of the air surrounding on the earth is known as atmosphere. Okay, అలాగే atmosphere, the word derived from atmos. Atmos means vapor. ఓకే, అట్మాస్ఫియర్ని తెలుగులో వాతావరణము అని అంటాం. ఓకే, రైట్. మొదటిగా మనం యూనివర్స్ అంటే ఏమిటి దాని గురించి చూద్దాం. అంటే మన విశ్వం అంటే ఏమిటి చూడండి. The universe is a vast space that contains many unimaginable elements. It includes the sun, planets, the Milky Way galaxy, and all the other galaxies. Nobody knows how big the universe is. The range of universe is infinite. అంటే యూనివర్స్ అంటే ఏంటి? సూర్యుడు, గ్రహాలు, మిల్కీవే గెలాక్సీ. అంటే ఏంటి మిల్కీవే గెలాక్సీ ఏంటి? మనం ఏ గెలాక్సీలో ఉన్నాము? ఎస్, మిల్కీవే గెలాక్సీలో ఉన్నాము. ఓకే, అవర్ సోలార్ సిస్టమ్ లైస్ ఇన్ ద మిల్కీవే గెలాక్సీ. వాటితో పాటుగా ఇంకా అదర్ గెలాక్సీస్ కూడా ఉన్నాయి. ఓకేనా? Do you know the word universe is originated from Latin word universum, which means all matter and all space. అంటే యూనివర్స్ అనే పదము దేని నుంచి ఆరిజినేట్ అయింది అంటే దేని నుంచి పుట్టింది? లాటిన్ వర్డ్ అయినటువంటి యూనివర్సమ్ అనే వర్డ్ నుంచి ఉద్భవించింది. దాని అర్థం ఏమిటి? వాట్ ఇస్ ద మీన్స్? దట్ మీన్స్ ఆల్ మ్యాటర్ అండ్ ఆల్ స్పేస్. ఓకే, ప్రజెంట్ డూ యూ నో హౌ ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్? ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ అబౌట్ 70 km/s. చూడండి ఎంత స్పీడ్గా ఎక్స్పాండ్ అవుతుందో. ఎక్స్పాండ్ అంటే ఏంటి? అలా విస్తరిస్తూ ఉంది. ఓకేనా? రైట్, అర్థమైందా మరి? డూ యూ నో అబౌట్ ఆస్ట్రోనమర్? An astronomer is a scientist who studies the stars, planets, and other natural objects in the space. ఆస్ట్రానమర్ అంటే సైంటిస్ట్ అయినా అతను ఏం స్టడీ చేస్తాడు? స్టార్స్ని, ప్లానెట్స్ని, అలాగే నేచురల్ ఆబ్జెక్ట్స్ని, వీటన్నింటినీ కూడా ఆయన స్టడీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడుంటాయి? స్పేస్లో ఉంటాయి. అండర్స్టూడ్? డూ యూ నో అబౌట్ బిగ్ బ్యాంగ్ థియరీ? ఎస్, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఇది విశ్వం ఎలా ఉద్భవించింది, విశ్వం ఎలా పుట్టింది దాని గురించి తెలిపేదే బిగ్ బ్యాంగ్ థియరీ. మరి ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ఎవరు కనుగొన్నారు? జార్జ్ లిమిటియర్. ఓకే, ఇప్పుడు మనం బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చూద్దాం. ఓకే, లెట్స్ స్టడీ అబౌట్ బిగ్ బ్యాంగ్ థియరీ. The Big Bang theory was first proposed by Belgian astronomer named Georges Lemaître.
జార్జ్ లిమిటియర్. అంటే జార్జ్ లిమిటియర్ అనే బెల్జియం దేశానికి సంబంధించినటువంటి ఆస్ట్రానమరు ఈ బిగ్ బ్యాంగ్ థియరీని మొట్టమొదటిగా చెప్పడం జరిగింది. He strongly believed that the present day universe began and has been expanding from a tiny amount. He strongly believed that the present day the universe began and has been expanding from a tiny atom about 13.7 billion years ago. అంటే 13.7 బిలియన్స్ అంటే లిమిటియర్ ప్రకారం, లిమిటియర్ అంటే ఎవరు? జార్జ్ లిమిటియర్, బిగ్ బ్యాంగ్ థియరీని కనుక్కున్నటువంటి వ్యక్తి. ఈయన ప్రకారంగా ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యూనివర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటున్నారు ఆయన? 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో. అంటే 13.7 కోట్ల సంవత్సరాల క్రితం ఈ యూనివర్స్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నారు ఆయన. యూనివర్స్ అంటే విశ్వము. ద టినీ ఆటమ్ వాజ్ లైక్ ఏ స్మాల్ బాల్ విత్ ఇన్ఫినైట్ టెంపరేచర్ అండ్ ఇన్ఫినిట్ డెన్సిటీ. ఇన్ఫినిట్ మీన్స్ అన్ఇమేజినబుల్. ఊహించలేము ఎంత టెంపరేచర్ ఉంది, ఎంత డెన్సిటీ ఉంది, అంటే చాలా ఎక్కువ అని ఇతను చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మనకి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి తెలుస్తూ ఉంది. ఎలా ఉద్భవించింది? డ్యూ టు ద ఇంక్రీజింగ్ టెంపరేచర్ అండ్ డెన్సిటీ ఆఫ్ దట్ ఆటమ్. అంటే ఒక చిన్న అణువు నుంచి ఇది ఉద్భవించింది. ఇట్ ఎక్స్ప్లోడెడ్ and shattered into a small pieces all over the universe. As a result, stars, galaxies, planets and satellites and celestial objects are formed in the universe. Celestial objects అంటే ఏంటి? ఖగోళ వస్తువులు. అంటే యూనివర్స్లో ఉన్నటువంటివన్నీ కూడా ఏంటవి? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, స్టార్స్ అంటే అందులో ఉంటున్నటువంటి సూర్యుడు, అలాగే గెలాక్సీస్, ఓకేనా, ప్లానెట్స్ అంటే గ్రహాలు, శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు, ఇవన్నీ కూడా. ఓకే, ప్రస్తుతం కూడా ఈ యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉందా లేదా? డూ యు నో? ఇస్ ఇట్ ద యూనివర్స్ స్టిల్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ టుడే? ఎస్, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ అక్కరింగ్ టిల్ టుడే. ఓకే, డూ యు నో approximately how many galaxies are there in the universe? Let's look about that. Galaxies, according to the astronomers, at least 125 billion galaxies are there in the universe. The distance from one edge of galaxy to other is 1,20,000 light years. Here we have to discuss about what is light year. చూద్దాం లైట్ ఇయర్ అంటే ఏమిటనేది. ద మిల్కీ వే ఈజ్ ద గెలాక్సీ ఇన్ విచ్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మనం ఏ గెలాక్సీలో ఉన్నాం? మిల్కీ వే గెలాక్సీ. అంటే మనం ఎర్త్ మీన్స్ భూమి అనేది, అవర్ ఎర్త్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వన్ ప్లానెట్. ఎర్త్ ఈజ్ ఏ planet. Do you know how many planets in our solar system? Present, there are 8 planets only. The Milky Way is a galaxy in which our solar system is existed. అంటే మిల్కీ వే అనే గెలాక్సీలో మన సోలార్ సిస్టమ్ అనేది ఉంది. అర్థమైందా?
అంటే మన భూమి కూడా, అంటే మనం నివసిస్తున్నటువంటి భూమి కూడా ఆ మిల్కీవే గెలాక్సీలోనే ఉంది. ఓకే, డూ యూ నో అబౌట్ వాట్ ఈజ్ లైట్ ఇయర్? అంటే కాంతి సంవత్సరము. కాంతి సంవత్సరం అంటే ఏమిటి? ఏ లైట్ ఇయర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. అంటే దీన్ని దూరాన్ని కొలవడానికి దీన్ని మనం వాడతాం, లైట్ ఇయర్ అనేది. లైట్ ఇయర్ అంటే ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్ ద స్పేస్ ఆర్ ఇన్ ద యూనివర్స్. అంటే యూనివర్స్లో పెద్ద పెద్ద దూరాలను కొలవడానికి లైట్ ఇయర్ని యూజ్ చేస్తాం. వాట్ ఈస్ లైట్ ఇయర్? ఇట్ ఈస్ ద డిస్టెన్స్ దట్ లైట్ కెన్ ట్రావెల్ ఇన్ 1 year. అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించినటువంటి దూరము. లైట్ మూవ్స్ ఎట్ ఎ వెలాసిటీ ఆఫ్ అబౌవ్ 3 lakhs kilometers per second. అంటే కాంతి ఎలా వెళ్తుంది చూడండి, 3 lakhs kilometers per second. ఇది ద వెలాసిటీ ఆఫ్ ద లైట్. మరి దీన్ని బేస్ చేసుకొని లైట్ ఇయర్ అంటాం. దీన్ని బేస్ చేసుకొని ఖగోళంలో ఉన్నటువంటి, అంటే యూనివర్స్లో ఉన్నటువంటి డిస్టెన్స్ని మెజర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ అవర్ ఎర్త్ అండ్ సన్? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మెర్క్యూరీ? ఇలా గ్రహాల మధ్య దూరం, లేదంటే ఇలా నక్షత్రాల మధ్య దూరం, ఇవన్నీ కూడా మెజర్ చేయడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. అంటే కాంతి సంవత్సరాన్ని బేస్ చేసుకుంటూ ఇది ఒక కొలమానం. కాంతి సంవత్సరం అనేది ఒక కొలమానం, నాట్ ఏ ఇయర్. I hope you all understood about the universe. Okay. నెక్స్ట్ టాపిక్లో మనం సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. ఓకే, థ్యాంక్ యూ.